ఐఎమ్ మార్క్ ద మోటివేటర్. మినిమం కామన్ సెన్స్ లేదా? అది నా వైఫ్, నేను ఇటు సైడ్ ఉన్నాను. ఇటు సైడ్ అంటే అటు సైడ్ వెళ్తావు. వాడు నా కొడుకు, నన్ను తప్ప అందరినీ చూపిస్తావు. అది నా డాటర్. పర్ఫెక్ట్, ఇది నేనే. ఐఎమ్ మార్క్ ద మోటివేటర్. ఓపెన్ చేస్తే హట్ అవుతావు. నేను జాబ్ లోన్స్ తీసేస్తున్నా. ఇట్స్ పింక్ స్లిప్. నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్స్ ప్లాన్ చేద్దాం. దెబ్బకు లైఫ్ సెట్ అయిపోద్దని చెప్పారు కదా సార్. ఏమో నాకు గుర్తులేదు. అంత మాట అంటారేంటి సార్? నేను అంతే అంట. అయినా మా ఇన్స్టిట్యూట్కి మీ అవసరం లేదు. యూ కెన్ గో. కొంచెం మోటివేషన్ ఇద్దాం సార్. లైఫ్లో మోటివేషన్ అనేది మిస్టర్ మార్క్, నేను నీ బాస్ని. మీరు నన్ను మోటివేట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఈ వేషాలను ఉంటే మీ ఇంట్లో చూసుకో. జాబ్ కోసం చాలా ఆఫీసులకు తిరిగాను. రిటైర్మెంట్ ఏజ్లో నీకు జాబ్ ఎందుకు ఇవ్వాలరా అంటున్నారు. ఏజ్కు రిటైర్మెంట్ ఉన్నంత ఈజీగా డ్రీమ్స్ ఉండవుగా. నా ఫ్యామిలీకి చాలా ప్రామిసెస్ చేశాను. అవి ఫుల్ఫిల్ చేయకుండా బ్రతకలేను. ఇట్స్ ఎ డూ ఆర్ డై సిచ్యుయేషన్ ఫర్ మీ. జాబ్ ఎమర్జెన్సీయా? హలో పాండు, ఎలా ఉన్నావురా? అరే గీ ముచ్చట్లని ఎందుకు దిగాని సీదా పాయింట్కి వద్దాం. నీకు జాబ్ ఎమర్జెన్సీ అంటున్నావు చూడు, అది నిజమేనా? పచ్చి నిజం. గట్లయితే ఒక మంచి జాబ్ ఉంది, చేస్తావా? చేస్తా. నీకు విక్స్ తెలుసా? విక్స్ బిళ్ళతో కిచికిచిపోయాను. ఆ విక్సా? విక్స్ డ్రగ్స్ తో ప్రాణం పోయాను. గా విక్సే. ఒకప్పుడు పెద్ద గ్యాంగ్స్టర్, ఇప్పుడు సినిమా తీస్తున్నాడు. నీ ఏజ్ గ్రూప్ లో మంచి హీరో కావాలంట. ఇగో సెట్ అయిందనుకో మస్తు పైసలు ఇస్తాడు తెలుసా? నేను హీరో ఏంటి పాండు? అరే కాలేజీలో మస్తు చూసిన నీ యాక్టింగ్లన్నీ. ఛాన్స్ దొరికితే మార్క్ ద మోటివేటర్ కాకుండా మార్క్ ద మెగాస్టార్ అయి ఉండేవాడివి. అరే నువ్వేం ఫికర్ కాకు, నేను చూసుకుంటా కదా. Fix. ఇప్పుడు ఈ ఆడిషన్ అంతా అవసరం అంటావా? బర్రెకేం తెలుస్తుందిరా బబుల్ గమ్ టెస్ట్. ఈ డ్రగ్ వరల్డ్ లా కింగ్ పిన్ అవ్వాలంటే ఈ ఆడిషన్ లెక్క కొత్త కొత్త ఐడియాలతో రావాలి. ఆడిషన్కి వచ్చిన వాళ్ళతో ఏం చేస్తావు విక్స్? విఆర్ ద మిల్లర్ సినిమా చూసినాను. నేను బిట్లున్న ఇంగ్లీష్ సినిమాలే చూస్తా. నేను కూడా అదే చూస్తా, మస్తుంటాయి. బిట్లు బాగున్నాయా విక్స్? బిట్లు కన్నా కాన్సెప్ట్ చాలా బాగుంటుందిరా. ఒక ఫేక్ ఫ్యామిలీ తయారు చేసి వాళ్ళతో డ్రగ్స్ స్మగుల్ చెప్పేయాలి. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే సంపేద్దాం. ఇంకొక బిట్లున్న ఇంగ్లీష్ సినిమా చూద్దాం, ఇంకో ఐడియాతో వద్దాం. బుర్ర పాడు విక్స్, నువ్వు బుర్ర పాడు విక్స్. సమర్పితం. నేను జాబ్ సెర్చింగ్ కోసం వెళ్తున్నాను. మధ్యాహ్నం లంచ్కి రాను. అలాగే ఈవినింగ్ కూడా లేట్ అవుతుంది. ఫోన్లు చేసి గాబరా పడకండి. ఓకే బాయ్. పాపం మార్క్ గొడ్డులా పనిచేస్తాడు గాని పాతికేళ్ళుగా పనికొచ్చే పని ఒక్కటి చేయలేదు. నేనలా కాదు. ఈ సమర్పితం సావిత్రి కాబోతుంది. ఇండస్ట్రీని దున్నయ్యబోతుంది. ఇదిగో రోజీ, కిట్టి పార్టీలో చీటీ పాట పాడుతున్నారు, నేను వెళ్తున్నా. అరే టోనీ, పికిల్స్ పని మీద బయటకు వెళ్తున్నా. అరే జూడ్, బెట్ మ్యాచ్ కి వెళ్తున్నా, లంచ్ కి రాను. సాయంత్రం కూడా లేట్ అవుతుంది, జాగ్రత్త. కొంచెం ఫోన్ చేసి గాబరా పడక చెప్తున్నా. నువ్వు చచ్చిపోయినా పర్లా, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకు. దుబాయ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్. వేక్స్ ఆడిషన్కి అందరూ వచ్చేసారు. ఏజ్ వైజ్, ఫ్లోర్ వైజ్ అందరినీ సపరేట్ చేశాను. నువ్వు చెప్పినట్టు సెట్ చేసా విక్స్. ఇప్పుడు చూపిస్తారా నేను ఈ విక్స్ గాన్ సినిమా.
లెట్స్ స్టార్ట్ ది షో. తరువాత ఏం జరిగిందో తెలియాలంటే చాయ్ షార్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ ప్రతి ఎపిసోడ్ 2 నిమిషాల్లోపే.